శాలరీ వచ్చేసి 8 to 10 LPA ఉంది గ్యాస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రిన్సిపల్ కంపెనీ నుంచి అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు గ్యాస్. శాలరీ వచ్చేసి 8 to 10 LPA అయితే ఆఫర్ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వాచ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్. మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే మెన్షన్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడైతే చూడొచ్చు, కంపెనీ నేమ్ వచ్చేసి ప్రిన్సిపల్ కెరీర్స్ అని ఉంది. ఇది కంపెనీ నేమ్ గ్యాస్. కింద అలాగే అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉంది. ఇదైతే రోల్ గ్యాస్. మీ జాబ్ రోల్ ఇదైతే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కేటగిరీ వచ్చేసి పోస్టింగ్ టైప్ రెగ్యులర్ ఫుల్ టైం. ఇదైతే పార్ట్ టైం జాబ్ అయితే కాదు, కంప్లీట్గా ఫుల్ టైం. మీరైతే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ లొకేషన్ వచ్చేసి అయితే పూణే ఉంది గ్యాస్. జాబ్ పోస్టింగ్ క్లోజ్ డేట్ అని ఉంది 7:30, ఈ జూలై 30. అంటే ఈ 30 లోపు అయితే ఇలా క్లోజ్ అవుతాయి గ్యాస్ అప్లికేషన్స్ అని. మీరైతే తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గ్యాస్. రెస్పాన్సిబిలిటీస్ అయితే చూడండి గ్యాస్. The engineering role is responsible for developing, testing and maintaining the applications with established process. మీరైతే అప్లికేషన్ అయితే డెవలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టెస్టింగ్ కూడా చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి గ్యాస్. అదేవిధంగా మీరైతే అప్లికేషన్స్ అయితే మెయింటైన్ కూడా చేయగలగాలి. డెవలప్ అండ్ మెయింటైన్ ద టెక్నికల్ డిజైన్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మీరైతే అప్లికేషన్ డిజైన్ అయితే చేయాల్సి ఉంటుంది. డెవలప్ అప్లికేషన్ కోడ్ ఫర్ ప్రోగ్రామ్స్, మీరు కోడింగ్ కూడా చేయాల్సి ఉంటుంది గ్యాస్. ఇది కంప్లీట్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన రోల్ కాబట్టి మీరు కోడింగ్ ఐదర్ టెస్టింగ్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో అయితే మిమ్మల్ని అయితే ఉంచుతారు. అందులో మీరు కోడింగ్ టెస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది గ్యాస్. ఇక్కడైతే చూడండి, హ్యావింగ్ గుడ్ స్కిల్ సెట్ ఇస్ మ్యాండేటరీ. మంచి స్కిల్స్ అయితే ఉండాలి, మంచి ఏపీఐస్ అయితే వాడగలగాలి, డెవలప్మెంట్ మైక్రో సర్వీసెస్ అన్నీ తెలిసి ఉండాలి గ్యాస్. దీని శాలరీ వచ్చేసి అయితే 8 to 10 LPA ఉంది గ్యాస్. 8 to 10 LPA అంటే మినిమం అరౌండ్ మీరు మంత్లీ 83,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా. అందుకే ఇన్నిగానం స్కిల్స్ అయితే వీళ్ళైతే అడుగుతున్నారు. మీరైతే మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మంచి స్కిల్స్ ఉంటే కనుక అయితే మీరైతే ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి గ్యాస్. చాలా శాలరీ అయితే చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ కింద అయితే క్వాలిఫికేషన్స్ అయితే చూడొచ్చు. గ్రాడ్యుయేట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ స్ట్రీమ్ అని ఉంది. అంటే మీరు ఏ ఇయర్ గ్రాడ్యుయేట్ అయినా సరే, ఏ స్ట్రీమ్లో అయినా సరే, 2017 కానీ 18 కానీ 24 వరకు ఎప్పుడైనా సరే గ్యాస్ మీరైతే అప్లై చేసుకోండి, మీకైతే ఛాన్స్ ఉంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మీరు ఇక్కడైతే చూడొచ్చు, కింద అప్లై అని బటన్ కనిపిస్తుంది, అక్కడైతే క్లిక్ చేయండి గ్యాస్. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే పేజ్ రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడైతే ఎంటర్ యువర్ ఈమెయిల్ అని అడుగుతున్నారు. మీ మెయిల్ ఉంటే ఇచ్చేయండి గ్యాస్. ఆఫ్టర్ సబ్మిటింగ్ యువర్ మెయిల్ మీరైతే ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు మీ రెజ్యూమ్ అయితే అటాచ్ చేయండి. ఆ రెజ్యూమేలో మ్యాక్సిమం ఏదైనా సరే కోడింగ్ సంబంధించిన లాంగ్వేజ్ అయితే జావా కానీ, జావా స్క్రిప్ట్, .NET ఇలాంటివి మీకైతే వచ్చుంటే కనుక అయితే రెజ్యూమేలో అయితే ఖచ్చితంగా అయితే యాడ్ చేసుకోండి గ్యాస్. ఇక్కడ క్రియేట్ లాగిన్ అని ఉంది. ఇక్కడ మీరు ఈమెయిల్ పాస్వర్డ్ రీఎంటర్ చేయండి. మీ ఫస్ట్ నేమ్, మీ డీటెయిల్స్ గ్యాస్. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి, అడ్రస్ లైన్, ఈ డీటెయిల్స్. అదేవిధంగా మీరు ఎట్లా దాని గురించి ఉన్నారు, మీరు ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కరెంట్ శాలరీ ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే అవన్నీ అయితే ఇక్కడైతే ఫిల్ చేయండి గ్యాస్. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ, అదేవిధంగా ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ ఉన్నాయి, ఇవన్నీ అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసి అయితే మీరైతే కింద లాస్ట్లో అయితే సబ్మిట్ ప్రొఫైల్ అని ఉంటుంది కదా, అక్కడైతే సబ్మిట్ చేయండి గ్యాస్. ఈ వీడియో అయితే ఇంతే. కాకపోతే అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గ్యాస్. పోయేదేం లేదు, మామూలుగా అయితే అప్లై చేసి అయితే పెట్టండి. ఒకవేళ మీకు ఫర్దర్గా నెక్స్ట్ రౌండ్ గురించి కమ్యూనికేషన్ అయితే వస్తే కనుక మీరైతే నెక్స్ట్ మూవ్ అయితే కండి గ్యాస్. ఓకేనా, వీడియో అయితే ఇంతే గ్యాస్. వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం మన వీడియోకి అయితే లైక్ చేయండి గ్యాస్. ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.